ఇన్వెంటరీలో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో స్టాక్ మనం ఎంత పర్చేజ్ చేసాము, ఎంత సేల్ చేసాము, రిమైనింగ్ స్టాక్ ఎంత ఉంది, ఓకే. సో దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా మన టాలీలో ఇన్వెంటరీలో ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి టాలీ ఓపెన్ చేస్తున్నాను, జస్ట్ డబల్ క్లిక్. So how to create a company? You press Alt F3. In Alt F3, select a company. Create a company. So inventory, country of India, state Telangana. Next, after that, create company. So same as this. First of all, you have to create the ledgers. Ledgers అనేది మనం క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో లెడ్జర్స్ అనేది క్రియేషన్ చేయాలంటే ఆల్రెడీ మీకు ఇప్పుడు మీకు ఒకసారి ప్రాబ్లమ్స్ పంపించాను, ఒకసారి చూడండి. రైట్, అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్ క్రియేషన్. సో నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ capital comes under capital account. Next, purchase comes under purchase account. Next, sales comes under sales account. Next, కింద expenses ఉన్నాయి చూడండి. సో expenses లో first one salaries. Salaries, also indirect expenses. Next, electricity bill, also indirect expenses. Rent, indirect expenses. Telephone bill, also indirect expenses. Right. So first of all మనం ఏం చేస్తామంటే లెడ్జర్స్ అనేది నార్మల్గా క్రియేషన్ చేసిన తర్వాత సో దెన్ ఎస్కేప్, అగైన్ దెన్ ఎస్కేప్, అగైన్ దెన్ ఎస్కేప్, మళ్ళీ బ్యాక్ వచ్చేసారి. సో బ్యాక్ అగైన్ గెట్ ఫ్యాప్ టాలీ, ఓకే, అగైన్ బ్యాక్ గెట్ ఫ్యాప్ టాలీ. దెన్ ఆఫ్టర్ దట్ సో inventory info, if you have to select inventory info. In inventory info, stock group, stock items, units of measure అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. స్టాక్ గ్రూప్స్ అంటే మనం స్టాక్ ని పర్చేజ్ చేస్తాం, ఓకే. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాక్ పర్చేజ్ చేస్తాం, అంటే రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాము ప్లస్ ఫినిష్డ్ గూడ్స్ కు పర్చేజ్ చేస్తాం, రైట్. రా మెటీరియల్ అండ్ ఫినిష్డ్ గూడ్స్. మరి రా మెటీరియల్ కి ఫినిష్డ్ గూడ్స్ కి డిఫరెంట్ ఏంటి, ఓకే. సో ఆ విషయం తెలియాలి మనకి. రా మెటీరియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పూర్తిగా తయారు కాని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఏమంటామంటే రా మెటీరియల్స్ అంటాం, ఓకే. రా మెటీరియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పూర్తిగా తయారు కాని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఏమంటున్నాం రా మెటీరియల్ అంటాం. ఫినిష్డ్ గూడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ గా ప్రిపేర్ అయినటువంటి గూడ్స్ అన్నిటిని కూడా మనం ఫినిష్డ్ గూడ్స్ అంటాం, అంటే డైరెక్ట్లీ కస్టమర్ యూజ్ చేసే వాటన్నిటిని ఏమంటాం ఫినిష్డ్ గూడ్స్ అంటాం. ఇక్కడ రా మెటీరియల్ వచ్చేసి మనం పర్చేజ్ చేసిన తర్వాత దానికి ఏదైనా మాడిఫై చేసి మళ్ళీ
దాన్ని మార్కెట్లోకి సేల్ చేయడం జరుగుతుంది. సో వాటన్నిటిని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తాం, రా మెటీరియల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రా మెటీరియల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం షోరూమ్కి వెళ్ళాం, షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్టు అండ్ లేదంటే ప్యాంట్ కొన్నాం. సో అది ఫినిష్ గుడ్స్, రా మెటీరియల్ అంటే ఇస్ ఫినిష్డ్ గుడ్స్. ఎందుకంటే బికాస్ దానికి ఎలాంటి మాడిఫై చేయకుండా మనం యూజ్ చేయడం జరుగుతుంది, రైట్. రా మెటీరియల్ అంటే అక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి, అవునా. సో డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనం పర్చేస్ చేసినట్లయితే దాన్ని రా మెటీరియల్ ట్రీట్ చేస్తాం. ఎందుకు రా మెటీరియల్ ట్రీట్ చేస్తాము అంటే, సో ఆ మెటీరియల్ కొన్న తర్వాత దాన్ని ఏం చేయాలి, మనం స్టిచ్చింగ్ చేయాలి. ఓకే, స్టిచ్చింగ్ చేసి దానికి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పిన్స్ యాడ్ చేసి ఆఫ్టర్ దట్ మనం దాన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే అది పూర్తిగా తయారు కాని వస్తువు ఏదైతే ఉందో దాన్ని మనం రా మెటీరియల్ అంటాం. సో ఆఫ్టర్ ఫినిష్ గుడ్స్ ఏవైతే ఉన్నాయంటే మనం డైరెక్ట్లీ కస్టమర్ యూజ్ చేసే వాటన్నిటిని మనం ఫినిష్ గుడ్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు మనం స్టాక్ పర్చేజ్ చేస్తే రా మెటీరియల్ అయితేనేమో ఇక్కడ స్టాక్ గ్రూప్ లో రా మెటీరియల్ అని రాస్తాం. ఓకే, రా మెటీరియల్ అయితేనేమో డైరెక్ట్లీ ఏం రాస్తాం, అక్కడ రా మెటీరియల్ అని రాస్తాం. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫినిష్డ్ గుడ్స్ అయితే ఏం చేస్తాం, అక్కడ ఫినిష్డ్ గుడ్స్ అని చెప్పేసి మనం ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్టాక్ ఐటమ్. స్టాక్ ఐటమ్ లో మనం ఏం రాస్తాం అంటే స్టాక్ ఐటమ్స్ నేమ్స్ రాస్తాం. మనం ఏం పర్చేజ్ చేస్తున్నాము వాటి యొక్క నేమ్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్స్ ఉంటేనేమో కంప్యూటర్స్ అని చెప్పి, మొబైల్స్ అంటే మొబైల్స్ అని చెప్పేసి, చైర్స్ ఉంటే చైర్స్, ఫర్నిచర్స్ ఉంటే ఫర్నిచర్స్, అలా ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఏవైతే వస్తువులు కొంటున్నామో ఆ వస్తువుల నేమ్స్ అనేది కూడా మనం ఎక్కడ ఎంటర్ చేస్తామంటే స్టాక్ ఐటమ్ క్రియేషన్ లో ఎంటర్ చేయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ యూనిట్స్ ఉంది. సో యూనిట్స్ వచ్చేసి, యూనిట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్టాక్ పర్చేజ్ చేసినప్పుడు సమ్ థింగ్స్ వచ్చేసి క్వాంటిటీ రూపంలో కొంటాం, ఓకే. అండ్ సమ్ ఐటమ్స్ ఏమొచ్చేసి మీటర్స్ రూపంలో కొంటాం అండ్ లీటర్స్ రూపంలో కొంటాం. అలా డిఫరెంట్ వేలలో కొంటాం. బాక్సెస్ రూపంలో కొంటాం, బండిల్ రూపంలో కొంటాం, కేజీస్ రూపంలో కొంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొనేటువంటి వస్తువు అనేది కేజీస్ రూపంలో కొంటున్నామా, లేదంటే బ్యాగ్స్ రూపంలో కొంటున్నామా, లేకపోతే బాక్సెస్ రూపంలో కొంటున్నామా, లేక పీసెస్ రూపంలో కొంటున్నామా అనేది సో మనం ఎక్కడ ఎంట్రీ చేస్తామంటే యూనిట్స్ ఆఫ్ మెజర్ లో ఎంట్రీ చేస్తాము. కేజీస్ రూపంలో రాస్తే ఏం చేస్తాం, అక్కడ కేజెస్ అని చెప్పేసి ఎంటర్ చేయడం జరుగుతుంది, ఓకే. లేదా బాక్స్, ఇన్ని బాక్సులు అనుకుంటాం. సో ఇన్ని బాక్సుల రూపం, ఇన్ని బాక్సులు అని చెప్పేసి మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. అంటే సో యూనిట్స్ అంటే మనం ఎక్కడ ఎన్ని ఉందో సో అక్కడ ఏ రూపంలో అయితే ఉంటుందో సో దాన్ని అక్కడ మనం క్రియేషన్ చేయడం జరుగుతుంది, ఓకే. సో మనం ప్రాబ్లం చేస్తుంటే ఈజీగా అర్థమవుతుంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్దాం. ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ గ్రూప్ క్రియేషన్. సో ఇక్కడ కింద ఆప్షన్ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమి ఇచ్చాడు, స్టాకు, వాచెస్, కెమెరాస్, విసిఆర్స్, సిటీవీస్ ఇచ్చాడు, ఓకే. సో అంటే అవి ఫినిష్డ్ గుడ్స్ కాబట్టి డైరెక్ట్ నేను ఇక్కడ ఏమని రాస్తున్నాను, ఫినిష్డ్ గూడ్స్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను, ఓకే. సో అండర్ ప్రైమరీ ఉంటుంది, మీరేం మార్చాల్సిన అవసరం లేదు. స్టాక్ గ్రూప్ లో ఏమని రాస్తున్నాం, ఫినిష్డ్ గూడ్స్. దెన్ ఆఫ్టర్ దట్ సో ఫినిష్డ్ గూడ్స్ సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామంటే స్టాక్ ఐటమ్ లోకి వెళ్ళకూడదు. నెక్స్ట్ ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఓకే. యూనిట్స్ ఆఫ్ మెజర్ క్రియేట్. సో యూనిట్స్ ఆఫ్ మెజర్ అంటే ఇప్పుడు వాచెస్ కదా మనం కొనేది, వాచెస్ అండ్ కెమెరాస్ అవన్నీ కూడా మనం నెంబర్స్ అని తీసుకోవాలి అక్కడ, ఓకే. సో సింబల్ దగ్గర ఏం తీసుకోవాలి, నెంబర్, నోస్ అని చెప్పేసి ఎన్ఓ పెట్టి పైన ఒక అబ్లిక్ పెట్టేసి ఎస్ పెట్టండి. నెక్స్ట్ ఫార్మల్ నేమ్ వచ్చేసి నెంబర్స్. అంటే నేను అది క్వాంటిటీ రూపంలో కొంటున్నాను. ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 10 వాచెస్ అంటాం, లేదా 100 వాచెస్ అంటాం, 10 కెమెరాస్ అంటాం, 50 కెమెరాస్ అంటాం. అంటే నెంబర్స్ రూపంలో మనం అక్కడ స్టాక్ ని పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫార్మల్ నేమ్ అని రాసుకున్నాను, అక్కడ నెంబర్స్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఎంటర్ దెన్ ఆఫ్టర్ దట్ దెన్ ఎస్కేప్, again then escape. So shall I go to stock item, enter, again create. స్టాక్ ఐటమ్ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ వాచెస్ ఉంది, వాచెస్ కమ్స్ అండర్. ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ తీసుకోవాలి కంపల్సరీ, ప్రైమరీ తీసుకోకూడదు,
ఓకే, బికాస్ ఎందుకంటే వాచెస్ అనేది ఫైనలైజ్ గూడ్స్ కదా, సో వాటన్ని మనం ఫినిష్డ్ గూడ్స్ కింద ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ అక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్, యూనిట్స్ లో నెంబర్స్ ఆల్రెడీ అక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్ లో మనం స్టాక్ ఐటమ్ కింద ఆప్షన్ ఉంది కదా, దాంట్లో నెంబర్స్ అని క్రియేషన్ చేయకపోతే ఇక్కడ మనకు షో అవ్వదు. సో కాబట్టి కంపల్సరీ మనం ఏం చేయాలి, అక్కడ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. సో నోస్. నెక్స్ట్ క్వాంటిటీ, అక్కడ కింద క్వాంటిటీ ఇచ్చాడు అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, సో ఆ స్టాక్ ఇయర్ కి ఏమవుతుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇయర్ కి ఏమవుతుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఎంత క్వాంటిటీ ఉన్నాయి వాచెస్ అనేది మన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చెప్పేసి 20 ఉన్నాయి అక్కడ. సో క్వాంటిటీ దగ్గర నేను ఏం చేస్తున్నాను, 20 ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ రేట్ వచ్చేసి ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 300. ఓకే, అదంతా పర్చేజ్ రేటు, సేల్స్ రేట్ వేయకూడదు, అక్కడ పర్చేజ్ రేట్ వేయాలి. ఓకే, సో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏది ఉందో ఆ క్లోజింగ్ లో మనకు వాచెస్ ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయి. సో కాబట్టి అక్కడ మనం ఎన్ని ఎంటర్ చేస్తున్నాము, 20 వాచెస్ అని చెప్పేసి మనం అక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. రేట్ వచ్చేసి 6, ఈచ్ వన్ 300 కాబట్టి 300 ఎంటర్ చేశాను. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 6000 అయిపోయింది. ఆటోమేటిక్ అదే క్యాలిక్యులేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఎంటర్. ఓకే, వాచెస్ అనేది మనం క్రియేషన్ చేయడం జరిగిపోయింది. నెక్స్ట్ ఏమున్నాయి, కెమెరాస్. Cameras also finished goods, numbers, quantity. So any opening balance, yes, it's 5. So each one rate 500. So total value వచ్చేసి 2500. Next VCR set. VCR sets also finished goods, numbers. If any opening balance, no. సో VCR sets ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం లేదు కాబట్టి ఎంటర్ చేయొద్దు అక్కడ. నెక్స్ట్ ఏముంది, CTVS. CTVS also finished goods, numbers, opening balance 20. Enter. So rate వచ్చేసి 500. Enter. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, అక్కడ మనం స్టాక్ అంతా నేమ్ అంతా అక్కడ స్టాక్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అక్కడ టోటల్ స్టాక్ నేమ్ అనేది మనం అక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. సో కింద ఇన్ కేస్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ అంతా కూడా మనం ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గర మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్వాంటిటీ ప్లేస్ లో క్వాంటిటీ ఎంటర్ చేయాలి. స్టాక్ ఎంత రేట్ కొన్నామో అయితే ఆ రేట్ అనేది అక్కడ మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ గా వాల్యూ అనేది మనకు రావడం జరుగుతుంది. దెన్ ఎస్కేప్, అగైన్ దెన్ ఎస్కేప్, అగైన్ ఎస్కేప్. ఓకే, సో ఇన్వెంటరీ ఇన్ఫోలో మనం ఏం చేస్తున్నాం, స్టాక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ క్రియేషన్ చేయడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ దట్ సో మనం ఇన్వెంటరీ ఇన్ఫో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, అకౌంటింగ్ ఇన్ఫో అయినా సరే, యాజ్ యువర్ విష్. ఓకే, సో ఇప్పుడు నేను అకౌంటింగ్ లోకి వెళ్ళిపోతున్నాను. సో వెళ్ళిపోయిన తర్వాత ఏముంది అక్కడ, ఫస్ట్ వన్ స్టార్టింగ్ క్యాపిటల్. సో క్యాపిటల్ వచ్చి దేంట్లో పోస్ట్ చేస్తాం, మనము రిసిప్ట్ వచ్చర్ లో పోస్ట్ చేస్తాం క్యాపిటల్. సో క్యాపిటల్ బ్యాలెన్స్ ఎంత, 10 lakhs. నెక్స్ట్ ఫర్ క్యాష్. నెక్స్ట్ ఏముంది అక్కడ, పర్చేజ్ 100 వాచెస్ ఉంది. సో పర్చేజ్ కాబట్టి ఇక్కడ పోస్ట్ చేయాలి F9. ఎక్కడ పోస్ట్ చేయాలి, F9. పేమెంట్ పర్చేజ్ వచ్చర్ లో మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ పర్టికులర్స్ అండ్ ఇక్కడ రేట్ ఉంది, బట్ అక్కడ మన క్వాంటిటీ ఉన్నాం, ఎన్ని క్వాంటిటీ 100 వాచెస్ అని చెప్పేసి క్వాంటిటీ ఉంది. సో దాన్ని నేమ్ ఆఫ్ ఐటమ్ లోకి మార్చాలి అనుకుంటే ఇక్కడ పర్టికులర్స్ లో నుంచి నేమ్ ఆఫ్ ఐటమ్ లోకి మార్చాలంటే ఆల్ టైప్ ప్రెస్ చేయాలి. సో ఆల్ టైప్ ఇక్కడ ఐటమ్ ఇన్వాయిస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేయాలి అంటే సో మనం ఏం చేయాలి, ఆల్ట్ పట్టుకొని ఐ ప్రెస్ చేయండి.
ఆల్ట్ ఐ. సో ఆల్ట్ ఐ ప్రెస్ చేస్తే మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్చేస్ లెడ్జర్ నేమ్ దగ్గర మనం ఏం కొంటున్నాం, వాచెస్. సో నేను వాచెస్ అని ప్రెస్ చేయగానే ఏమైపోయింది, వాచెస్ అక్కడ లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్. సో లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్ అక్కడ వాచెస్ అనేది వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది అంటే ఆటోమేటిక్ గా మనం ఇంతకుముందు స్టాక్ ఐటమ్ ఏమని క్రియేట్ చేసినాం, సో ఆ స్టాక్ ఐటమ్ నేమ్స్ అనేది మనం క్రియేషన్ చేయడం జరిగింది. సో కాబట్టి మన ఇక్కడ వాచెస్ అని చెప్పేసి షో అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాంటిటీ, ఎన్ని వాచెస్ మనం కొనుగోలు చేసాం, 100 వాచెస్ కొన్నాను. సో ఎంటర్ ద 100, ఈచ్ వన్ రేట్ ఎంత, 300. నువ్వేమైనా మార్చుకోవాలనుకుంటే కూడా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆల్రెడీ అక్కడ వేసినాం కాబట్టి డైరెక్ట్ షో అయింది. నెక్స్ట్ సో ఇంకేం కొన్నాం, కెమెరాస్ కొన్నాం. కెమెరాస్, సో కెమెరాస్ ఎన్ని కొన్నాము, 120 కెమెరాస్ ఉన్నాం. ఈచ్ వన్ రేట్ ఎంత, 500. సో నేను అన్ని ఒక దాంట్లో పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే బై క్యాషే కదా కాబట్టి అన్ని ఒక దాంట్లో పోస్ట్ చేస్తున్నాను. కెమెరాస్. నెక్స్ట్ ఇంకేం కొన్నారు ఇక్కడ, విసిఆర్ సెట్. ఎన్ని పర్చేజ్ చేస్తాం మనం, 80. సో ఈచ్ వన్ రేట్ ఎంత, 1000 రూపీస్. నెక్స్ట్ సిటీవీఎస్. how many you purchase, 60. so each one rate 500. ఓకే. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్ ఎంతెంత కొనుగోలు చేసామో అదంతా అనేది మనం అక్కడ స్టాక్ దగ్గర స్టాక్ నేమ్ ఐటమ్ లో అక్కడ క్రియేట్ చేసినట్లయితే ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ దగ్గరనేమో స్టాక్ నేమ్ తీసుకుంటాం, క్వాంటిటీ దగ్గర క్వాంటిటీ ఎంటర్ చేస్తాం, రేట్ దగ్గర రేట్ ఎంటర్ చేస్తాం, ఆటోమేటిక్ అమౌంట్ అనేది షో కావడం జరుగుతుంది. జస్ట్ నౌ ఎంటర్, అగైన్ ఎంటర్, అగైన్ ఎంటర్. ఓకే. నెక్స్ట్ సో ఇంకా పర్చేస్ ఏమన్నాయా, లేవు. సో ఇప్పుడు సేల్స్ లోకి వెళ్ళిపోండి, F8 సేల్స్, F8 రైట్. అక్కడ రిఫరెన్స్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్వాయిస్ నెంబర్స్ అని చెప్పుకున్నాం కదా. సో కంపల్సరీ మనం ఇన్వాయిస్ నెంబర్ అనేది కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పార్టీ నేమ్. సో పార్టీ నేమ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరి దగ్గర నుంచి అయితే ఏ పర్సన్ నుంచి లేదంటే వేరే కంపెనీ నుంచి మనం కొనుగోలు చేసినట్లయితే అక్కడ ఆ పార్టీ నేమ్ అనేది కంపల్సరీ తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇప్పుడు మనం ఇమీడియట్లీ బై క్యాష్ పే చేసాం కాబట్టి అక్కడ ఏం తీసుకుంటున్నాను, నేను అక్కడ క్యాష్ అనేది తీసుకుంటున్నాను. బట్ మీరు బయటికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ సో ఇక్కడ వర్క్ చేస్తే కంపల్సరీ ఏం తీసుకోవాలి, అక్కడ ఏ పర్సన్ నుంచి అయితే మనం పర్చేజ్ చేయడం జరిగిందో ఆ పర్సన్ నేమ్ అనేది కంపల్సరీగా మనం అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో సేల్స్ లెడ్జర్, సేల్స్. వాచెస్. So how many watches you will be sold, 40. So 40 watches, each one rate 350. Right. Next cameras. So how to sold 60 cameras, right? So each one rate 1000 rupees. Next VCR sets. So VCR set, how to sold 40, each one rate 1200. Next CTVS. So how to sold 40, so each one rate 1000. ఓకే. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్ నేమ్ అనేది స్టాక్ నేమ్ ఆఫ్ ఐటమ్ లో స్టాక్ నేమ్ అని తీసుకుంటాం, క్వాంటిటీ దగ్గర క్వాంటిటీ, రేట్ దగ్గర రేట్ అనేది ఎంటర్ చేస్తాం. ఎస్ నరేషన్ కంపల్సరీ. నరేషన్ ఏం రాస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు సేవ్ సోల్డ్ సమ్ ఇస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ అండ్ వాచెస్, కెమెరాస్ అండ్ VCR, CTVS through by cash అని చెప్పేసి you have to write the narration, then after that accept. ఓకే. సో సమ్ పేమెంట్స్ ఉన్నాయి కదా, F5. సో కంపల్సరీ పేమెంట్స్ అనేది కంపల్సరీ ఎక్కడ పోస్ట్ చేయాలి, పేమెంట్ లోనే పోస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్, ఎంత సాలరీస్, 20,000 ఫర్ క్యాష్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, ఎంత, 6,000 ఫర్ క్యాష్. నెక్స్ట్ రెంట్, ఎంత, 10,000 ఫర్ క్యాష్.
రైట్. నెక్స్ట్ టెలిఫోన్ బిల్ ఎంత 4000 ఫర్ క్యాష్. ఓకే, సో కంప్లీట్ అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్చేస్ అండ్ సేల్స్ ఇంత ముందు జస్ట్ దాంట్లో పోస్ట్ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, పర్చేజ్ లో నేమ్ ఆఫ్ ఐటమ్ దగ్గర నేమ్ ఆఫ్ ఐటమ్స్, క్వాంటిటీ దగ్గర క్వాంటిటీ అనేది మనం ఎంటర్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు స్టాక్ వాల్యూ చూద్దాం ఒకసారి. రైట్, then escape, and then escape. Shall I go to display? Okay, inventory books, stock item. సో ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాస్ ఎంటర్ చేయండి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఎంత ఉన్నాయి, 5 కెమెరాస్ ఉన్నాయి. సో 2500. సో మనం పర్చేజ్ చేసిన ఎంత 120, సేల్ చేసిన ఎంత 60, క్లోజింగ్ ఎన్ని ఉన్నాయి ఇంకా 65. బికాస్ 65 ఎందుకు ఉన్నాయి అంటే, సో అక్కడ మనం ఏం చేస్తున్నాం, 65 ఎందుకున్నాయి, ఇక్కడ 5 ప్లస్ ఇక్కడ 5 అంటే ఇక్కడ ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ 5 ఉన్నాయి, పర్చేజ్ చేసినంత 120, బట్ ఇక్కడ సేల్ చేసినంత ఓన్లీ 60 కాబట్టి సో ఇక్కడ దీంట్లో 60 ఉంటాయి ప్లస్ ఆ 5, ఓవరాల్ 65 రూపీస్, 65 క్వాంటిటీ అనేది మనకు క్లోజింగ్ లో ఉంటుంది. నెక్స్ట్ సిటీవీఎస్. సిటీవీ వచ్చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ 20, పర్చేజ్ వచ్చేసి 60, సేల్స్ వచ్చేసి 40. ఇస్ రిమైనింగ్ ఏమి ఉన్నాయంటే 40 ఉన్నాయి ఇంకా. ఓకే, నెక్స్ట్ విసిఆర్ సెట్స్. సో విసిఆర్ సెట్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం లేవు, పర్చేజ్ ఎంత చేసినాం 100 చేసినాం, సారీ 80 చేసినాం, సేల్ ఎంత చేసినాం 40 చేసినాం, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి 40 ఉన్నాయి. క్లోజింగ్ లో చూడండి, సో ఇన్వర్డ్ అంటే పర్చేజ్, అవుట్వర్డ్ అంటే సేల్స్, క్లోజింగ్ అంటే రిమైనింగ్ మన దగ్గర స్టాక్ ఉంది అని మీనింగ్. నెక్స్ట్ వాచెస్. సో వాచెస్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత 20 ఉన్నాయి. సో ఇన్వర్డ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 100 అంటే 100 స్టాక్ మనం పర్చేజ్ చేస్తాం. సో సేల్ వచ్చేసి 40 సేల్ చేసాం, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి 80 ఉన్నాయి. ఓకే, సో దెన్ ఎస్కేప్. మొత్తం ఓవరాల్ స్టాక్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ సమ్మరీలోకి వెళ్ళండి. గ్రూప్ సమ్మరీలో ఇక్కడ ఫినిష్ గూడ్స్ ఆప్షన్ ఉంటుంది, ఎంటర్ కొట్టండి. ఓవరాల్ స్టాక్ వాల్యూ ఎంత అంటే 1 lakh, క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత ఉంది 1,16,500. ఓకే, టోటల్ క్వాంటిటీ వాల్యూ ఎంత ఉంది, క్లోజింగ్ 225 స్టాక్ అనేది మనం సేల్ చేయడం జరిగింది. రిమైనింగ్ దాని యొక్క వాల్యూ ఎంత ఉందంటే 1,16,500. అంటే సో మనం పర్చేజ్ అండ్ సేల్ చేసిన తర్వాత రిమైనింగ్ క్లోజింగ్ వాల్యూ ఆటోమేటిక్ గా షో అవుతుంది. సార్ మీరు ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ వాల్యూ మనకి ఎక్కడ షో అవ్వాలని చెప్పాం, ట్రయల్ బ్యాలెన్స్ షో అవ్వాలని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేయండి, యూ ప్రెస్ ఆల్ట్ F1. ఇక్కడ ఫినిష్ గూడ్స్ అని చెప్పేసి ఆప్షన్ చూడండి, 1,16,500. అంటే అక్కడ క్లోజింగ్ వాల్యూ ఎంతైతే ఉందో ఆటోమేటిక్ గా క్లోజింగ్ వాల్యూ ఇక్కడ కూడా మనకు షో కావడం చూపిస్తుంది, పర్ఫెక్ట్ షో అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ షో అవుతుంది, బ్యాలెన్స్ షీట్ లో షో అవుతుంది. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ 1,16,500. రైట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్ పర్చేజ్ చేసినప్పుడు సేల్ చేసినప్పుడు ఎలా పర్చేజ్ చేయాలి, ఎలా సేల్ చేయాలి, అండ్ స్టాక్ నేమ్ అనేది ఇన్వెంటరీలో ఎలా క్రియేషన్ చేయాలి అనేది సో మనం ఇప్పుడు చూడడం జరిగింది అనమాట. ఓకే, సో అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు ఇప్పుడు. హలో
ఒకసారి ఇన్వెంటరీ వోచర్స్ లో ట్రాన్సాక్షన్ చేయండి సార్. ఓకే ఓకే, ఇంకో ప్రాబ్లం కూడా చెప్తానమ్మా, డోంట్ వరీ. రైట్, ఎవరికైనా డౌట్స్ ఉంటే మనం హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి అన్మ్యూట్ ఇస్తాను. ఓకే, సో రైట్, ఇంకో ప్రాబ్లం చేద్దాం అయితే. సో ఇంకో ప్రాబ్లం చేస్తాను, సెకండ్ వన్ చేస్తాను, ఒకసారి చూడండి. రైట్, Alt F3, create a company. ఫిఫ్త్ ప్రాబ్లమా, ఒకసారి సెకండ్ వన్ చెప్తాను సందీప్ రెడ్డి గారు, సెకండ్ వన్ చెప్తాను, తర్వాత ఫిఫ్త్ వన్ కూడా చెప్తాను. ఎందుకంటే డోంట్ వరీ, ఈ రోజు రేపు ఇన్వెంటరీ గురించి చెప్పుకుందామండి, డోంట్ వరీ, స్లోగా వెళ్దాం, ఎందుకంటే అందరికి అర్థం కావాలి కదా సార్. ఫిక్స్డ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లిస్ట్ చెప్పండి. సో వెంకట్రావు గారు, ఫిక్స్డ్ అసెట్స్, లయబిలిటీస్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లిస్ట్ చెప్పండి. మీకు ఆల్రెడీ పీడిఎఫ్ చేసి పంపించాను నేను. వెంకట్రావు గారు, నేను ఆల్రెడీ పీడిఎఫ్ పంపించానండి. రాలేదు, నేను స్టార్టింగ్ పంపించానండి మీకు. ఓకే, అగైన్ మళ్ళీ ఈ రోజు పెడతాను, చూసుకోండి అయితే. ఓకే ఓకే. రైట్, create a company. Country of India, then our state of Telangana. సో జస్ట్ నా ఎంటర్. సో రిమైన్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు బయట చేసినప్పుడు ఎంటర్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ దట్ దెన్ ఎస్కేప్. సో ఫస్ట్ అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్ క్రియేషన్. సో సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ వన్ ఏముంది, శర్మ స్టార్టెడ్ బిజినెస్ అని ఉంది. సో కాబట్టి శర్మ క్యాపిటల్ comes under capital account. Next, furniture, also fixed asset. Next, computer, also fixed asset.
Computer also fixed asset. Next, the purchase comes under purchase account, comes under sales account. Next, general expenses, also indirect expenses. Paid rent, also indirect expenses. So first of all, you have to create the ledgers. Then after the create the ledgers, then escape, again then escape, again then escape. Again, have to select the inventory info. In inventory info, select the stock group. So in stock group, finished goods. So after that, then escape, stock item, create. So stock item names ఏమున్నాయి అక్కడ? Philips, CTVS, all finished goods. సో ఇక్కడ నెంబర్స్ క్రియేట్ చేయడం మర్చిపోయాం మనం. ఓకే, సో నెంబర్స్ క్రియేషన్ ఇన్ కేస్ మర్చిపోతే ఏం ప్రెస్ చేస్తాం? Alt C. ఓకే, లెడ్జర్ అయినా సరే, వోచర్ అయినా సరే, స్టాక్ ఐటమ్ నేమ్ అయినా సరే, ఓకే, అండ్ యూనిట్స్ ఆఫ్ క్రియేషన్ అయినా సరే మర్చిపోయినప్పుడు ఏం ప్రెస్ చేయాలి? అక్కడే కర్సర్ పాయింట్ వచ్చేసి Alt C ప్రెస్ చేయండి. నాస్ ఫార్మల్ నేమ్, నంబర్స్, దెన్ ఆఫ్టర్ దట్ దెన్ ఎస్కేప్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే మన లాస్ట్ ఇయర్ అంటే మనం క్రియేట్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఓపెనింగ్ బ్యాలెన్స్ లో వేసుకుంటాం. బట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ లో మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం లేదు. సో కాబట్టి ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గా ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు కాబట్టి నో నీడ్ టు రైట్. సో జస్ట్ నౌ ఎంటర్. నెక్స్ట్, BPL CTVS also finished goods, numbers. In there also is no opening balance kabatti need to write. Next, Onida CTVS also finished goods, numbers. So in there no opening balance kabatti no need to write. Then after the stock item creation, then escape, again then escape, again then escape. Shall I go to accounting vouchers? So first one ఏముంది? Sharma Capital is a receipt voucher. Sharma Capital, and the Sharma Capital 4 lakhs for cash. Next, the purchase furniture also is a payment voucher. FI furniture, అక్కడ స్టాక్ కాదు మనం కొనేది, ఫర్నిచర్ ఫర్ ఆఫీస్ యూజ్ మనం ఆఫీస్ యూజ్ కాబట్టి now it will be not post in purchase voucher because is a for example అది పేమెంట్ voucher. ఓకే, పేమెంట్ voucher లో పోస్ట్ చేస్తున్నాం. ఎందుకు పోస్ట్ చేస్తున్నాము అంటే అది ఆఫీస్ యూజ్ కోసం కొంటున్నాము. దట్ ఇస్ నాట్ బై టు ఫర్ ద సెల్ పర్పస్. సో కాబట్టి now it will be post in పేమెంట్ voucher. అది సెల్లింగ్ పర్పస్ కాదు. ఓకే, స్టాక్ ని మాత్రమే మనం ఏ స్టాక్ అయితే పర్చేజ్ చేస్తున్నామో ఆ స్టాక్ ని సేల్ చేయాలన్న ఉద్దేశంతో మనం కొనుగోలు చేసినట్లయితే వాటిని మనం స్టాక్ కింద క్రియేషన్ చేసుకుంటాము. సో కాబట్టి మనం అక్కడ పర్చేజ్ చేసినప్పుడు దీని పర్పస్ ఏందన్నది కూడా మనం కంపల్సరీ సో అక్కడ మనం చూసుకొని పేమెంట్ పోస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఆఫీస్ పర్పస్ అయితే అది అసెట్స్ గా ట్రీట్ చేస్తాము. కాబట్టి మనం ఏం చేయాలి, పేమెంట్ వోచర్ లో పోస్ట్ చేయాల్సి
ఉంటుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ పర్పస్ అయితే యూ హ్యావ్ టు బై సమ్ ఎనీ థింగ్స్, it will be now post in purchase voucher, and after that you have to sell, again it will be post in sales voucher. Okay, but for example you have to buy some any things and any assets, for example it will be now post in payment voucher. So 4,000 for cash, 4,000, right? Next again purchase computer for office use, so again payment voucher, computer 20,000 for cash. Next, so purchase 10 Philips CDVS. సో అక్కడ 10 CDVS అన్నట్టు, అంటే 10 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 Philips CDVS ని మనం పర్చేజ్ చేయడం జరుగుతుంది అక్కడ. కాబట్టి ఏం చేస్తున్నాం, నౌ ఇట్ విల్ బి పోస్ట్ ఇన్ పేమెంట్ వౌచర్. ఓకే, సో పేమెంట్ వౌచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఫర్ క్యాష్ అన్నాడు. సో అక్కడ మీరు ఏముంది, అక్కడ పర్టికులర్స్ అని ఉంది. ఓకే, పర్టికులర్స్ ని మనం ఏం చేయాలి, నేమ్ ఆఫ్ ఐటమ్ లోకి మార్చాలంటే ఏం ప్రెస్ చేయాలి, ఆల్ టైప్ ప్రెస్ చేయండి. అక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ లోకి మారిపోతుంది. సో ఏం ప్రెస్ చేయాలి, ఆల్ట్ ప్లస్ ఐ. పార్టీ నేమ్ దగ్గర క్యాష్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ 10 Philips CDVS at the date 16,000 ఈచ్ ఫర్ క్యాష్ అన్నాడు. కాబట్టి ఏం తీసుకున్నాను, అక్కడ పార్టీ నేమ్ దగ్గర క్యాష్ తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ పర్చేజ్ లెడ్జర్ దగ్గర అక్కడ పర్చేజ్ అని తీసుకోవాలి. ఇన్ కేస్ అక్కడ పర్చేజ్ అండ్ లెడ్జర్ అని మనం క్రియేషన్ చేయకపోతే ఇది యాక్సెప్ట్ చేయదు. కాబట్టి పర్చేజ్ లెడ్జర్ కంపల్సరీ మనం క్రియేషన్ చేయాలి. సో మనం Philips CDVS కొంటున్నాం కాబట్టి Philips CDVS. సో క్వాంటిటీ 10 quantity, each one rate 16,000, right? Next, so next one చూడండి, purchase 5 BPL CDVS at the date rupees 11,000 from Madura Electronics అన్నాడు. అంటే అది క్యాష్ కాదు. ఓకే, మధురా ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఒక కంపెనీ నుంచి, ఒక షోరూమ్ నుంచి మనం స్టాక్ ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి అక్కడ మనం డిఫరెంట్ నేమ్, సో మధురా ఎలక్ట్రానిక్ అని వేరే అదర్ పర్సన్ కాబట్టి మనం వేరే ఓచర్ లో పోస్ట్ చేయాలి, సపరేట్ ఓచర్ లో పోస్ట్ చేయాలి దానికి. బికాస్ మనం వేరే పర్సన్ నుంచి కొనుగోలు చేస్తున్నాము, వేరే కంపెనీ నుంచి మనం స్టాక్ ని పర్చేజ్ చేసినప్పుడు ఓచర్స్ అనేది సపరేట్ గా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఈ ఓచర్ సేవ్ చేస్తున్నాను. దెన్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇన్వాయిస్ నెంబర్ కంపల్సరీ ఉంటుంది. నేను డేట్ గురించి కూడా చెప్పాను. ఈ డేట్ దేనికోసం యూజ్ చేస్తామని చెప్పాను. డేటు మనకి ఇచ్చినటువంటి బిల్లో ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ అనేది ఇక్కడ డేట్ దగ్గర ఎంటర్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ డేట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి డేట్ వచ్చేసి అది మనం ఆఫీస్ లో మన అకౌంటింగ్ లో మనం ఏ రోజైతే ఎంట్రీ చేసుకుంటున్నామో ఆ డేట్ అనేది అక్కడ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా నేను ప్రాబ్లమ్స్ కూడా క్రియేషన్ చేసి మీకు పంపిస్తాను. ఫర్దర్ గా ఇంకా వస్తాయి. సో అలా విధంగా నేను స్టాక్ పర్చేజ్ చేసి కూడా నేను అలా బిల్స్ కొన్ని తయారు చేసి కూడా మీకు పంపిస్తాను. అగైన్ రేపు మనం వాటి గురించి మనం డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ పార్టీ నేమ్. సో పార్టీ నేమ్ వచ్చేసి క్యాష్. సో పార్టీ నేమ్ వచ్చేసి క్యాష్ కాదు, అక్కడ ఏముంది, మధురా ఎలక్ట్రానిక్స్ ఉంది. అంటే పార్టీ నేమ్ అక్కడ మనం క్రియేషన్ చేయలేదు. సో మధురా ఎలక్ట్రానిక్ క్రియేషన్ చేయలేదు కాబట్టి యూ ప్రెస్ ఆల్ట్ సి. సో లెడ్జర్ ఓపెన్ అయింది. మధురా ఎలక్ట్రానిక్స్. సో మధురా ఎలక్ట్రానిక్స్ మనం పర్చేజ్ చేస్తున్నాం. సన్రీ డెటార్, సన్రీ క్రెడిటార్. సన్రీ క్రెడిటార్స్, ఎస్ ఎంటర్. ఇక్కడ మెయింటైన్ బిల్ బై బిల్ ఆప్షన్ ఎస్ ఉండండి, చెప్తాను అది ఎందుకో కూడా చెప్తాను. రేపటి క్లాస్ లో వస్తుంది, దాని గురించి డిస్కషన్ చేద్దాం. మెయింటైన్ బిల్ బై బిల్ అది ఎందుకు అనేది చెప్తాను నేను. నెక్స్ట్ అగైన్ ఎంటర్. సో పర్చేస్ దగ్గర పర్చేస్ ఏం పర్చేజ్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి, BPL CDVS. సో BPL CDVS ఎన్ని పర్చేజ్ చేస్తున్నామో 5 BPL CDVS. ఈచ్ వన్ రేట్ ఎంత, 11,000. ఓకే, సపరేట్ వౌచర్ లో పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు సపరేట్ వౌచర్ లో పోస్ట్ చేస్తున్నాను, నేను మధురా ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఒక కంపెనీ నుంచి, ఒక షోరూమ్ నుంచి నేను పర్చేజ్ చేస్తున్నాను కాబట్టి సపరేట్ వౌచర్ లో మనము పోస్ట్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ దట్ దెన్ యాక్సెప్ట్.
నెక్స్ట్ ఏముంచండి పర్చేస్ 5 Onida CTVS rupees 12,000 from టైమ్స్ ఎలక్ట్రానిక్స్. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఎంట్రీ అండి అండ్ ఇక్కడ డేట్ ఎంట్రీ అండి. సో అక్కడ ఏం ఎలక్ట్రానిక్స్ టైమ్స్ ఎలక్ట్రానిక్స్ క్రియేషన్ చేయలేదు కాబట్టి ఆల్ట్ సి టైమ్స్ ఎలక్ట్రానిక్స్ ఆల్సో సన్రీ క్రియేటర్స్. సో పర్చేస్ ఏం పర్చేస్ చేసాం వాళ్ళ దగ్గర నుంచి ఫిలిప్స్ ఓనిడా సిటీవీఎస్. సో ఓనిడా సిటీవీఎస్ క్వాంటిటీ ఎంత 5, ఈచ్ వన్ రేట్ ఎంత 12,000. జస్ట్ నౌ ఎంటర్ అండ్ అగైన్ ఎంటర్ యాక్సెప్ట్. ఓకే ఆ విధంగా అంటే మనం క్యాష్ అయితేనేమో ఇమీడియట్ క్యాష్ పే చేసి మనం పర్చేస్ చేస్తేనేమో అన్ని ఒకే ఓచర్ లో పోస్ట్ చేసుకోవచ్చు అండ్ అదే డేట్ లో ఉన్నాయి ఒకే ఓచర్ లో పోస్ట్ చేసుకోవచ్చు. కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ సపరేట్ అంటే వేరే వేరే కంపెనీ నుంచి వేరే పర్సన్ నుంచి మనం పర్చేస్ చేసినప్పుడు కానీ సేల్ చేసినప్పుడు కానీ ఏం చేయాలి కంపల్సరీగా సపరేట్ ఓచర్ లోనే కంపల్సరీ మనం పోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్ sold 6 Philips CTVS at the rate rupees 17,200 for cash అన్నాడు. ఓకే సో సేల్స్ సోల్డ్ కాబట్టి F8. సో ఫర్ క్యాష్ అన్నాడు కాబట్టి ఏం చేస్తున్నాను అక్కడ క్యాష్ తీసుకుంటున్నాను అక్కడ. నెక్స్ట్ సేల్స్ నేమ్ ఆఫ్ ఐటమ్ ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ సో ఫిలిప్స్ CTVS క్వాంటిటీ ఎంత 6, each one rate 17,200. yes enter yes accept. okay next again sold 5 BPL CTVS అన్నాడు. సో sold కాబట్టి again enter. మరి బై క్యాష్ సో yes సో బై క్యాష్ కాబట్టి again క్యాష్ తీసుకోండి ఇక్కడ. సో BPL CTVS again 5 సేల్ చేస్తున్నాను ఇక్కడ. ఈచ్ వన్ రేట్ ఎంత సో 13,500. సో ఎంటర్ నెక్స్ట్ సో sold 4 Onida CTVS 12,500 each in to ఇంద్రాణి ఎలక్ట్రానిక్స్ అన్నాడు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పార్టీ నేమ్ దగ్గర ఏం తీసుకోవాలి అగైన్ ఆల్ట్ సి ఇంద్రాణి ఎలక్ట్రానిక్స్. సో మరి మనం సేల్ చేస్తున్నాం కాబట్టి ఏం తీసుకోవాలి సన్రీ డెటార్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. సన్రీ డెటాస్ సేల్స్. ఓకే సో ఏం సెల్ చేస్తున్నాం అక్కడ Onida CTVS ఎన్ని సెల్ చేస్తున్నాం 4, ఈచ్ వన్ రేట్ 12,500 రైట్. ఓకే నెక్స్ట్ అగైన్ F5 పేమెంట్. సో జనరల్ ఎక్స్పెన్సెస్ 1200 ఫర్ క్యాష్. పేమెంట్ లోకి వస్తున్నాను జనరల్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ కదా కాబట్టి పేమెంట్ వచ్చారు. నెక్స్ట్ అగైన్ పేమెంట్ పేడ్ రెంట్ ఎంత 1,500 ఫర్ క్యాష్ రైట్. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీలో ఇప్పుడు మనం ఏం చూసాం స్టాక్ నేమ్ క్రియేషన్ చూసాం స్టాక్ గ్రూప్ క్రియేషన్ చూసాం. ఓకే దెన్ ఆఫ్టర్ దట్ దెన్ ఎస్కేప్. స్టాక్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఏం చేస్తున్నాం డిస్ప్లేలోకి వెళ్తాం. డిస్ప్లేలో ఇన్వెంటరీ బుక్స్ లేదంటే స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ. సో ఎక్కడ చూసినా ఓకే. సో జస్ట్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ BPL CTVS. సో ఇక్కడ పర్చేజ్ వచ్చేసి పర్చేజ్ ఎన్ని ఉన్నాయి 5, సేల్స్ ఎన్ని ఉన్నాయి 5. ఓకే పర్చేజ్ లో 5 ఉన్నాయి అండ్ సేల్స్ లో కూడా 5 ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్చేజ్ చేసిన అంతే సేల్ చేసింది కూడా అంతే కాబట్టి స్టాక్ ఏం లేదు. నెక్స్ట్ Onida CTVS లోకి వెళ్ళండి.
ఒనిడాలో ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాక్ పర్చేజ్ ఎంత 5, సో సెల్ చేసిన వాల్యూస్ ఎంత 4, రైట్. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ 1, అంటే మనం రిమైనింగ్ స్టాక్ ఎంత ఉంది, ఒక బీపీఎల్ ఒనిడా సిటీవీఎస్ వచ్చేసి ఇంకొక పీస్ అనేది అక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఫిలిప్స్ సిటీవీఎస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మన పర్చేజ్ ఎంత 10, సో సోల్డ్ ఇక్కడ సేల్స్ ఎంత 6, రిమైనింగ్ వాల్యూ ఎంత 4, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి ఇంకా క్వాంటిటీ ఈ విధంగా చూస్తున్నాం. మరి ఓవరాల్ గా క్లోజింగ్ వాల్యూ చూడాలి అనుకుంటే ఏం చేస్తున్నాం ఇక్కడ, సో అగైన్ దెన్ ఎస్కేప్ ఇన్వెంటరీ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ లేకుండా ఇన్వెంటరీ బుక్స్ లోకి వెళ్ళిపోయి గ్రూప్ సమ్మరీ అంటుంది, అంటే టోటల్ వాల్యూ చూడాలి. గ్రూప్ సమ్మరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఫినిష్డ్ గూడ్స్, సో టోటల్ వాల్యూ ఎంత ఉంది 76,000. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓనిడా వచ్చేసి సింగిల్ ఒక పీస్ ఉంది, ఫిలిప్స్ వచ్చేసి 4 పీసెస్ ఉన్నాయి. ఓకే, ఓవరాల్ గా క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత ఉంది మనకు అక్కడ 76,000. ఓకే, ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇది ఎక్కడ జనరేట్ అవ్వాలి, క్లోజింగ్ స్టాక్ వాల్యూ అనేది ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. మాన్యువల్ అకౌంటింగ్ లో అయితే ఏం చేస్తాం, ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ చూపిస్తాం, బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ చూపిస్తాం, బట్ టాలీలో అలా చూపించాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్ ఏమైపోతుంది, సో జనరేట్ అయిపోతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ద బ్యాలెన్స్ షీట్, యూ ప్రెస్ ఆల్ట్ F1, సీ హియర్ క్లోజింగ్ స్టాక్ అని చెప్పేసి 76,000 షో అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ షో అవుతుంది, ప్రాఫిట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్, యూ ప్రెస్ ఆల్ట్ F1, సో ఫినిష్ గూడ్స్ ఎంత ఉంది 76,000. ఓకే, సో ఆ విధంగా క్లోజింగ్ స్టాక్ అనేది రాసుకోండి. సో మీరు చేస్తే కూడా యాజ్ 76,000 రావాలి. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాక్ ని పర్చేజ్ చేయడం అండ్ సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఒక ప్రాబ్లం నేను రాసి మీకు పంపిస్తాను, లేదంటే రేపు డిస్కషన్ చేద్దాము. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ చేయండి. సో థర్డ్ వన్, ఫోర్త్ వన్ కూడా సార్ డీటెయిల్ గా స్టెప్ వైజ్ గా రాసిస్తారా ప్రాబ్లం? ఏ ప్రాబ్లం అమ్మా, నేను రాసి రేపు ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాను PDF. ఓకేనా, రేపు పంపిస్తారా? నేను ఈ రోజు రాసి రేపు PDF చేసి పంపిస్తాను, రేపు ప్రాబ్లం చెప్పి పంపిస్తాను మీకు, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. టాలీలో ఎలా చేస్తామో స్క్రీన్ బై స్క్రీన్ చేసి చూపించరా? ఏంటండి టాలీలో ప్రాబ్లం స్క్రీన్ బై స్క్రీన్ చేస్తాం కదా, అది PDF పంపించండి. అదే PDF పంపించండి, స్క్రీన్ బై స్క్రీన్. కంపెనీ క్రియేట్ చేస్తాము, తర్వాత లెడ్జర్ క్రియేట్ చేస్తాము. అది ఎలా పంపిస్తారండి? కంపెనీ క్రియేట్ చేస్తాం. మీకు ఇప్పుడు మీకు టైం ఎంత అవుతుంది, 11 అవుతుంది. ఒక 12:30 లోపు మీకు ఒక లింక్ పంపిస్తాను, ఆ లింక్ ఓపెన్ చేయండి, మన జరిగిన క్లాస్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, లింక్ పంపిస్తాను మీకు. హలో వెంకట్రావు గారు, యూట్యూబ్ లింక్ పంపిస్తున్నారు. అవును పంపిస్తాను, అర్థమైంది. ఇప్పుడు 12:30కి పంపిస్తాను, 12:30 లో పంపిస్తాను. ఇప్పుడు ఇంకా డైలీ పంపిస్తారా లింకులు? డైలీ పంపించాలి, అదే లింక్ ఓపెన్ చేసుకుంటే డైలీ దాంట్లోనే వచ్చేస్తాయి. ఇక ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవ్రీడే క్లాస్ అనేది అక్కడ రిజిస్టర్ అయి ఉంటుందా? ఎవ్రీడే క్లాస్ దాంట్లో రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో రిజిస్టర్ చేస్తాను కంపల్సరీ. అంటే ఎస్టర్డే క్లాస్ ఈరోజు చూడొచ్చా సార్ అక్కడ? చూడొచ్చు. ఓకే సార్, నేను ఆఫ్టర్నూన్ పంపిస్తాను అది. థ్యాంక్ యూ సార్. సార్ స్టార్టింగ్ నుంచి పెట్టండి వీడియోలో, అందులో అవి స్టార్టింగ్ నుంచి రికార్డ్ స్టార్టింగ్ నుంచి కాలేదు, సో ఈ ఫైనల్ అకౌంట్స్ నుంచి రికార్డ్ అవుతున్నాయి, ఫైనల్ అకౌంట్స్ నుంచి పంపిస్తాను. హలో ఓకే. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ సార్ మెటీరియల్ పంపిస్తా అన్నారు కదా మెయిల్ కి, పంపిస్తానండి. యాక్చువల్ ఏంటంటే, సో నేను చెప్పాను కదా మేడం వాళ్ళు పర్మిషన్ తీసుకుని పంపిస్తా అని చెప్పేసి. అవును సార్, అదే మెయిల్ ఐడి మీ దానికి పెట్టాం రిక్వెస్ట్, పంపిస్తాం, దానికి పంపిస్తామండి. అదే సార్, నాది 2 days నుంచి కనెక్ట్ అవ్వట్లేదు సార్, నాది జూమ్. ఎందుకండి? నాది 2 days నుంచి కనెక్ట్ అవ్వట్లేదు జూమ్ యాప్. ప్రాబ్లం మీద? ప్రాబ్లం నా వైపే సార్, మీ వైపు కాదు, నా వైపే. ఈ రోజు కూడా ట్రై చేస్తే ఏదో అయింది సార్, అందుకని మెటీరియల్ ఉంటే చూసుకోవచ్చాను సార్, అంతే.
సో ఫోర్త్ వన్ కూడా ప్రాబ్లమ్స్ చేయండి. అయితే దాంట్లో సేల్స్ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ వస్తాయి. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ప్రాబ్లమ్స్ అయితే చేయండి. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అనేది నేను రేపు, సెవెంత్ వన్, ఈ 3 ప్రాబ్లమ్స్ నేను రేపు చెప్తాను మళ్ళీ. ఓకేనా? సార్ మీకు లింక్ పెట్టారు కదా సార్, అదే మెసేజ్ ఈమెయిల్ పెట్టారు కదా, మెయిల్ కి మేము మెసేజ్ పెడితే మీరు మళ్ళీ మెయిల్ చేస్తారా? అంటే అది మెటీరియల్ అనేది మెయిల్ చేస్తారా? లేదు, మా ఇది నోట్స్ అనేది మీకు మెటీరియల్ అడిగారు. సో మీ మెయిల్ పంపిస్తే మెయిల్ కి పంపిస్తాం అన్నమాట. ఓకే ఓకే, అదే అడుగుతున్నాను సార్. ఓకే, మా మెయిల్ కి రిక్వెస్ట్ పెడితే మేము పంపిస్తామండి. ఓకే సార్. రైట్. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ 3 చేయండి ప్రాబ్లమ్స్. సో ఈ 3 కంప్లీట్ అయ్యి 4th, 5th, 6th వన్ రేపు క్లాస్ లో డిస్కషన్ చేద్దాం సార్. ప్రాక్టీస్ అయితే మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సార్ ఒక ప్రాబ్లం చెప్పొచ్చు కదా సార్ ఇప్పుడు? ఏదో ఒక ప్రాబ్లం చెప్పండి సార్. ఓకే, చెప్పండి. సో ఫోర్త్ వన్ చెప్పాలా మరి? ఫోర్త్ వన్ చెప్పాలా? చెప్పండి సార్. చెప్పండి సార్. So now create a company, then after that accounts info, ledgers creation, Sharma Capital, capital account, purchase comes under purchase account, sales comes under sales account, right? Next అక్కడ purchase under tables from Misra ఉన్నాడు. సో కాబట్టి is a Misra. పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి is a sundry creditor. Next Rakesh also sundry creditor. Advertisement expenses, also indirect expenses. Salaries, also indirect expenses. Okay, so first of all you have to create all ledgers, then escape, again then escape. Inventory info, stock group lo finished goods, then after that select చేసుకోవాలి అక్కడ units of measure లో NOS, formal name, numbers, escape. Shall I go to stock item? In stock item, first one, chairs, finished goods, numbers, there no opening balance, enter. Tables, finished goods, accept. Then so stock opening balance కాబట్టి then escape, again then escape.
again then escape. Shall I go to accounting vouchers? So next, first one emundi capital F6, Sharma capital enta 4 lakhs for cash. Next, purchase 100 tables from Misra అన్నాడు. So purchase కాబట్టి F9. So supplier invoice number, date. Next, Rakesh. So from Misra కదా కాబట్టి how to select the Misra. Purchase ఏం పర్చేజ్ చేస్తున్నాం అక్కడ? టేబుల్స్. సో టేబుల్స్ కాబట్టి how to select the tables. ఎన్ని tables? 100 tables. Each one rate 150. Separate voucher la post cheyali because is Misra is different and Rakesh is a different person kabatti separate voucher lo మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ Misra సారీ రాకేష్ ఏం పర్చేజ్ చేస్తున్నాం ఇక్కడ? చైర్స్. So how many chairs we have to purchase? 100 chairs, each one 225. Next, sold 90 tables, rupees 200 each for cash. So sold F8. So agada cash and kabatti how to select the cash. So how to sold the tables. So total quantity 90, each one rate 200, right? Next, 4 tables return to Misra. Okay, so 4 tables ఏం చేస్తున్నాము? మిశ్రాకి రిటర్న్ చేస్తున్నాం. మరి మిశ్రాకి మనం మిశ్రా దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తాం కదా యాక్చువల్గా. సో 4 tables మనం రిటర్న్ చేస్తాం. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏం కావాలి? మనం రిటర్న్ చేస్తున్నాం అంటే డెబిట్ నోట్. ఏం ప్రిపేర్ చేయాలండి? డెబిట్ నోట్. యూ ప్రెస్ కంట్రోల్ F9. సో కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే మన డెబిట్ నోట్ ఓపెన్ కావట్లేదు. మనకు డెబిట్ నోట్ అనేది ఓపెన్ కావాలంటే యూ ప్రెస్ F11. ఓకే, F11 ప్రెస్ చేసి అగైన్ ఇప్పుడు ఇది అకౌంటింగ్ ఫ్యూచర్స్, ఇవన్నీ అకౌంటింగ్ ఫ్యూచర్స్ కదా. మన అకౌంటింగ్ ఫ్యూచర్స్ లో కాదు, ఇన్వెంటరీ ఫ్యూచర్స్ లోకి వెళ్ళాలి. ఇన్వెంటరీ ఫ్యూచర్స్ లోకి వెళ్ళాలంటే మళ్ళీ ఏం ప్రెస్ చేయాలి? ఇక్కడ F2 ప్రెస్ చేయండి. మళ్ళీ F2 ప్రెస్ చేసిన తర్వాత సో ఇక్కడ లాస్ట్ లో ఇక్కడ ఇన్వాయిసింగ్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇన్వాయిసింగ్ కింద ఉన్నటువంటి 2 ఆప్షన్ చూడండి. ఎనబుల్ ఇన్వాయిసింగ్ అండ్ రికార్డ్ పర్చేసింగ్ ఇన్వాయిస్ మోడ్, అది 2 ఓకే ఎస్ ఉంటాయి. నెక్స్ట్ కింద యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్స్ ఎస్, రికార్డ్ క్రెడిట్ నోట్స్ ఇన్వాయిస్ మోడ్ ఎస్, రికార్డ్ డెబిట్ నోట్ ఇన్ ఇన్వాయిస్ మోడ్ ఎస్. ఈ 3 ఆప్షన్స్ అనేది కంపల్సరీ మనం ఎస్ పెట్టాల్సి ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్ ఏం చేయాలి? ఎస్ పెట్టాలి. పెట్టేసి కంట్రోల్ ఏ సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఏం చేయాలి? యూ ప్రెస్ F11 లో మనకు ఫస్ట్ అకౌంటింగ్ ఫ్యూచర్స్ ఉంటాయి. సో ఈ ఫ్యూచర్స్ ఉంటే వాటిని ఏం చేయాలి? ఇన్వెంటరీ ఫ్యూచర్స్ లోకి మార్చాలి. ఇన్వెంటరీ ఫ్యూచర్స్ లోకి మార్చుకోవాలంటే F2 ప్రెస్ చేయండి. F2 లో మనం ఏం మాడిఫై చేయాలి? ఇక్కడ ఇన్వాయిసింగ్ కింద యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్స్ ఎస్ అండ్ రికార్డ్ క్రెడిట్ నోట్స్ ఇన్ ఇన్వాయిస్ మోడ్ ఎస్, రికార్డ్ డెబిట్ నోట్స్ ఇన్ ఇన్వాయిస్ మోడ్ ఎస్. ఈ 3 ఆప్షన్స్ అని ఎస్ పెట్టిన తర్వాత ఏం ప్రెస్ చేయాలి? కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. ఓకే, మన డెబిట్ అంటే ఇప్పుడు మనం రిటర్న్ పంపిస్తున్నాం, మనం పర్చేజ్ చేసిన స్టాక్ ని రిటర్న్ పంపిస్తున్నాం కాబట్టి డెబిట్ నోట్ ప్రిపేర్ చేయాలి. సో దానికి యూ ప్రెస్ కంట్రోల్ F9. కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే ఇక్కడ డెబిట్ నోట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం మిశ్రా దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం కదా. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ కంపల్సరీ. ఇన్వాయిస్ నెంబర్ మనం ఎంత వేసాను ఇక్కడ? 458. ఓకే, సో దెన్ యూ ప్రెస్ కంట్రోల్ F9. అక్కడ ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ అంటే 458. ఏ ఇన్వాయిస్ నెంబర్ యొక్క డీటెయిల్స్ ని మనం
రిటర్న్ పంపిస్తున్నాము. ఓకే 458 కాబట్టి 458 పార్టీ నేమ్ ఎవరికి రిటర్న్ పంపిస్తున్నాము, మిశ్రా అనేటువంటి పర్సన్ కి రిటర్న్ పంపిస్తున్నాను. ఓకే డన్. సో పర్చేస్, సో ఏం ఐటమ్స్ పంపిస్తున్నాం అక్కడ, టేబుల్స్. టేబుల్ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్. క్వాంటిటీ ఎంత, ఎన్ని క్వాంటిటీ 4, సో 4 క్వాంటిటీ ప్లస్ లో 4. సో ఏమైపోయింది మనకి 150 ఆటోమేటిక్ వచ్చేసింది, ఎందుకంటే ఈచ్ వన్ రేటు 150 కాబట్టి 150 వచ్చేస్తుంది. ఓకే సో ఈ విధంగా మనం అంటే స్టాక్ ని మనం రిటర్న్ చేయాలనుకున్నప్పుడు, పర్చేజ్ చేసినటువంటి స్టాక్ ని రిటర్న్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో డెబిట్ నోట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో డెబిట్ నోట్ కి ఏం ప్రిపేర్ చేస్తున్నా, కంట్రోల్ F9. ఓకేనా, దెన్ ఎంటర్. నెక్స్ట్ ఏముంది, సోల్డ్ 100 చైర్స్ అన్నాడు. సోల్డ్ అంటే F8. ఫర్ క్యాష్, యా ఫర్ క్యాష్ సేల్స్ చైర్స్. ఎన్ని చైర్స్ సేల్ చేస్తున్నాం, సోల్డ్ 100 చైర్స్, 100 ఈచ్ వన్ 300. నెక్స్ట్ paid to రాకేష్ మిశ్రా. సో పేమెంట్ చేస్తున్నాం F5. మిశ్రా ఎంత పేమెంట్ చేస్తున్నాం, 14,400 ఫర్ క్యాష్. నెక్స్ట్ paid to రాకేష్ ఎంత, 22,500 ఫర్ క్యాష్. Next, paid advertisement expenses. Advertisement expenses 3,000 for cash. Next, paid salaries. Salaries anta 2,000 for cash. Right? So ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాము, డెబిట్ నోట్ అంటే సేల్ చేసినప్పుడు ఏం చేస్తాం, క్రెడిట్ నోట్ అనేది ప్రిపేర్ చేస్తాం. దానికి ఇంకో ప్రాబ్లం ప్రిపేర్ చేస్తాను. క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి రెండు ట్రాన్సాక్షన్ ఉండే విధంగా ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి రేపు ఒకసారి డిస్కషన్ చేద్దాము. ఓకే సో ఇప్పుడు ఎస్కేప్. షల్ ఐ గో టు డిస్ప్లే స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, సారీ ఇన్వెంటరీ బుక్స్. ఇన్వెంటరీ బుక్స్ లో స్టాక్ ఐటమ్, సో టేబుల్స్ సెంటర్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ 4th అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ చేస్తాం. ఎన్ని పర్చేజ్ చేస్తాం, 100 లో ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు సేల్. ఎన్ని సేల్ చేశాను, 90. నెక్స్ట్ కింద మిశ్రా డెబిట్ నోట్ అని ఇచ్చాడు ఇక్కడ. సో డెబిట్ నోట్ మైనస్ అయిపోయినాయి. మైనస్ ఎన్ని అయినాయి, 4. సో -4 అయినాయి కాబట్టి చూడండి ఆటోమేటిక్గా 4 మైనస్ అయిపోయినాయి కదా. ఇక్కడ టోటల్ వాల్యూ ఏమైపోవాలి, 96 చూపిస్తుంది. అంటే 400 లో మనం ఎన్ని రివర్స్ పంపించినాం, వాళ్ళకి 4 రివర్స్ పంపించినాం కాబట్టి 96 క్లోజింగ్ టోటల్లో 96 చూపిస్తుంది. అవుట్వర్డ్ సేల్ చేసిన ఎన్ని, 90. సో రిమైనింగ్ క్లోజింగ్ ఎంత ఉంది మన దగ్గర, 6 అనేది ఉండడం జరిగింది. సో ఆ విధంగా మనం డెబిట్ నోట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ సారీ అగైన్ సెల్ ద చైర్స్. చైర్స్ వచ్చేసి 100 పర్చేజ్ చేసాము, 100 సేల్ చేసాము. సో అది క్లోజింగ్ ఏం లేదు. మన క్లోజింగ్ అంత ఉంది ఏంటి అంటే ఓన్లీ టేబుల్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే సో దాని యొక్క వాల్యూ ఎంత ఉందంటే 900 రూపీస్ ఉంది. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, ప్రాబ్లం అనేది క్రియేషన్ అనేది చేసి అండ్ ఆఫ్టర్ దట్ సో బ్యాలెన్స్ అనేది షో చేసి చూపించాల్సి ఉంటుంది డిస్ప్లే. యా మనం పర్చేజ్ చేసినప్పుడు అతను మనకి ఇచ్చేది క్రెడిట్ నోట్ కదా సార్, కాదా? అర్థం కాలేదు క్వశ్చన్. ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం సార్ ఏదైనా ఐటమ్. అవును, మనకు పర్చేజ్ ఇన్వాయిస్ ఇస్తాడు. పర్చేస్ ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు అది మనకి ఇప్పుడు ఏదైనా సంథింగ్ మెటీరియల్ అనేది డ్యామేజ్ ఉంది, మనం రిటర్న్ చేసాము. అవును, రిటర్న్ చేసినప్పుడు అతను మనకి ఇచ్చేది క్రెడిట్ నోట్ కదా. మనం అతను మనకి ఇచ్చేది క్రెడిట్ నోట్, బట్ మనం అతనికి ఇచ్చేది ఏంటి, నువ్వు అతని అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నావు, మన అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నామా? ఓకే ఓకే, మన అకౌంట్స్ డెబిట్ నోట్ ఇస్తాం. ఆఫ్టర్ దట్ మనం ఎప్పుడు కూడా మన వేళ ఆలోచించాలి కానీ అవతల వ్యక్తి గురించి ఆలోచించకూడదు ఎప్పుడైనా.
ఓకే సార్. ఓకే అకౌంటింగ్ పర్పస్ మనకేమవుతుంది, సో మనకు దట్ ఇస్ అ డెబిట్ నోట్, అంటే మనం ఇక్కడ డెబిట్ నోట్ లో మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఎస్ సార్. ఎస్ సార్. ఓకేనా? సో అతను క్రెడిట్ నోట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ అతను ఏమైతుంది, అతను సేల్ చేశాడు రైట్. సో అతను సేల్ చేసి అతనికి ఏమవుతుందో అతను క్రెడిట్ నోట్ లో రాసుకుంటాడు. అవును సార్. ఓకే, ఆ పర్సన్ ఏం చేస్తాడంటే క్రెడిట్ నోట్ రాసుకుంటాడు. బట్ మనకు యాజ్ అ ఫర్ మన అకౌంట్స్ లో మనం ఎలా ప్రిపేర్ చేయాలంటే డెబిట్ నోట్ లో ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఓకే మనం వేరే వాళ్ళకి సేల్ చేసినాం, సో సేల్ చేసిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సేల్ స్టాక్ ఏమో రిటర్న్ వస్తే అప్పుడు ఏం చేస్తామంటే క్రెడిట్ నోట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఓకే సార్. ఓకే మనం అవతల వారికి ఏ పర్సన్ కి అయితే మనం సెల్ చేయడం జరిగిందో ఆ పర్సన్ కి అదేమవుతుందంటే అతని యొక్క అకౌంట్స్ ఆఫ్ రికార్డ్స్ లో డెబిట్ నోట్ గా క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది అతను. ఓకే సార్. అంటే ఇప్పుడు క్రెడిట్ నోటు ఆ వ్యక్తి కంపల్సరీ మనకు పంపించాలి కదా సార్? అతను మనం పంపించాలి. అదే అదే. ఓకే సార్. అది కంపల్సరీ పంపించాల్సి ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇవి ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అది ఏమున్నాయి, ఇంకా 2-3 ఉన్నాయి. సో అవి అగైన్ రేపు డిస్కషన్ చేద్దాం. ఒక ప్రాబ్లం కూడా క్రియేషన్ చేస్తాను. సార్ 2 days లింక్ లో ఉన్నాయా సార్ క్లాసెస్? సారీ, 2 days జరిగినాయి కదా సార్ ఆ క్లాసెస్, అవి లింక్ లో ఉన్నాయా? 1 hour టైం ఇస్తే నేను ఏం చేస్తానంటే అవి లింక్స్ అనేది దానికి పెట్టేసి నేను మీకు సెండ్ చేస్తాను. ఒక 1 hour లో అదే సార్ 2 days ఉన్నాయి కదా అంటున్నా, మామూలుగా అడుగుతున్నాను. అన్ని రికార్డింగ్ ఉన్నాయి. ఓకే సార్. అదే 2 days ని కనెక్ట్ అవ్వలేదు అందుకని. పంపిస్తాను. ఓకే సార్. ఓకే సార్. మెటీరియల్ కూడా ఒకసారి అడగండి సార్. షూర్. అయితే మేడం ఏమన్నారంటే ఎండ్ ఆఫ్ ది క్లాస్ సెషన్ లో పంపిద్దామన్నారు. ఎండ్ ఆఫ్ ద ఓకే ఎండింగ్ లో పంపించేద్దాము నోట్స్ మొత్తం అని చెప్పారు. ఓకే సార్. ఓకే ఓకే అండి. ఇన్వెంటరీ బుక్స్ లో ఓన్లీ స్టాక్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే నోట్ చేసుకుంటాం, అంతేగాని ఇక్కడ క్యాష్ కన్సిడర్ చేయం కదా సార్? అవును, క్యాష్ కన్సిడర్ చేయము. సో 1 by 1 వస్తుంటాయి. ఇంకా ఇన్వెంటరీలో చాలా వస్తుంటాయి అండ్ పేమెంట్ మెథడ్ త్రూ బ్యాంక్ ద్వారా, సో అలా చాలా వస్తుంటాయి. అండ్ దానికి ఆర్డర్ ఇలా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, సేల్స్ ఆర్డర్, పర్చేస్ ఆర్డర్, ఇంకా చాలా వస్తుంటాయి. సో నేర్చుకుందాం 1 by 1. ఇక్కడ ఏమైనా అంటే స్టాక్ వస్తుందా వస్తుందా మనకి క్రెడిట్ అవుతుంది, సో మనం తిరిగి పంపిస్తే కనుక డెబిట్ అవుతుంది. సో ఆ వేలో థింక్ చేయాలి. ఓకే, సో రిమైనింగ్ క్లాస్ రేపు డిస్కషన్ చేద్దాం. సో ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. కాబట్టి ప్రాక్టీస్ మస్ట్ ఇంపార్టెంట్.